ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక కథనం రాశాడు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటివరకు ఏమీ లేదు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు కూడా తెలియలేదు. మళ్ళీ ఆ రిజర్వేషన్ల సంగతి ఏమో కోర్టులో నడుస్తుంది. ఏమీ లేకుండానే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన నాయకులు తన్నుకుంటున్నారు అని చెప్పేసి రాధాకృష్ణ గారు ఒక కథనం అయితే గట్టిగా రాశాడు. అసలు ఎన్ని సీట్లు ఎక్కడిస్తారు, రిజర్వేషన్లు ఏంటి అనేది ఇంతవరకు మొదలే కాలేదు. మీరేంట్రా అంటే నాకే మేయర్, నీకే మేయర్, ఏంటి గోళ అని చెప్పేసి రాధాకృష్ణ గారు రాసినటువంటి కథనం ఒకసారి చదివి వినిపిస్తా చూడండి. పదవి పంతం, సీట్ల సర్దుబాటు కాలేదు, రిజర్వేషన్ల లెక్క తేలలేదు. రిజర్వేషన్ల లెక్క ఏమో ఏపీ హైకోర్టులో నడుస్తుంది. కోర్టులో కేసులు ఏ విధంగా ఉంటాయి మీకు అందరికీ కూడా తెలుసు. మరి నోటిఫికేషన్ వచ్చేది ఎప్పుడు, జరిగేది ఎప్పుడు? అయినా మచిలీపట్నం మేయర్ పదవి కోసం తన్నుకుంటున్న జన సైనికులు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇరు వర్గాలతో ఎంపీ బాలశౌరి చర్చలు. తగ్గేదే లేదంటున్న డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు. నేత్రత్తిరితో నివ్వెరపోతున్న పట్టణ ప్రజలు. ఇంకా రాసుకొచ్చాడప్ప. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని కూటమి పార్టీల పెద్దలు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపలేదు. ఆయా పదవులకు ఇంకా రిజర్వేషన్లు ఖరారు కానేలేదు. అయినా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి తమ నాయకుడే అంటూ జనసేనలోని రెండు వర్గాలు రచ్చకెక్కాయి. వీధిలో తోపులాటలు కూడా దిగాయి. విషయం జనసేన పార్టీ అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన జన సైనికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం వెంటనే తేల్చాలని స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇరు వర్గాలతో చర్చలు జరిపినా తాము తగ్గేదే లేదంటూ ఇరు వర్గాల నాయకులు తేల్చి చెప్పడంతో మచిలీపట్నంలో రాజకీయం వేడెక్కింది. మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయంపై జనసేనలో పెద్ద రగడ నడుస్తుంది. మేయర్ పదవిని ఆశించిన డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు తగ్గేదేలే అనడంతో వివాదం తారాస్థాయికి చేరింది. జనసేనలో అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతోనే మంగళవారం నాయర్ బడ్డే సెంటర్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇంటి వద్ద ఇరు పక్షాలు భేటీ అయ్యాయి. ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు. పార్టీ సిద్ధాంతాలకు అందరూ కట్టుబడి ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నిర్ణయం మేరకే మేయర్ పదవి ఏ పార్టీకి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తాము. అంతవరకు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి అని చెప్పేసి బాలశౌరి గారు ఏదో నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ ఎవరు కూడా తగ్గలేదంట. నాకంటే నాకే నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న రీతిలో నడిచిందంట వ్యవహారం అక్కడ. ఎందుకంటే రాధాకృష్ణ రాశారు కాబట్టి అక్కడ కొన్ని నిజాలే ఉంటాయి. కాబట్టి ఆంధ్రజ్యోతి వారేమో ఇలా రాస్తున్నాడు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగంలా ఉంది. మీ అతి చూస్తుంటే అసలు ఎన్ని సీట్లు ఇస్తారో, ఏ పార్టీకి ఎక్కడ ఇస్తారో, రిజర్వేషన్ల సంగతి ఏందో, ఆ కథ ఏందో ఇప్పటివరకు పూర్తిగా తెల్లనే లేదు. మీరేంద్రనైనా కొట్టుకొని చేస్తున్నారు అని చెప్పేసి రాధాకృష్ణ గారు నిన్న జరిగినటువంటి మీటింగ్ని ఉద్దేశించి ఒక కథనం కూడా రాయడం జరిగింది.